ఎంతో సింపుల్గా చేసుకునే హల్వా అయితే రెడీ అయిపోయింది పక్కా కొలతలతోని. వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి. ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకునే రవ కేసరి అయితే చేయబోతున్నానండి. దాన్ని ఎలా చేస్తానో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి. హల్వా చేయడానికి అయితే గిన్నె అయితే పెట్టాను కదండి. ఇప్పుడు ఇందులోనే నెయ్యి అయితే వేసుకుందాం. మనం వేసుకున్న నెయ్యి అయితే కాగిపోయిందండి. ఇప్పుడు తీసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు అయితే ఇందులో వేయించుకుందాం. ఇవైతే ఎగిపోయినాయి కదండి, వీటిని అయితే పక్క తీసేసుకుందాం. అదే గిన్నెలో రవ్వ అయితే వేసి వేయించుకోవాలి. మనం వేసిన రవ్వ అయితే ఈ నేతిలో చక్కగా ఎగిపోయిందండి. ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. రవ్వ అయితే తీసేసాను కదండి. ఇప్పుడు నేనైతే రవ్వ అయితే కొలుసుకున్నాను అనమాట. ఇప్పుడు అదే కొలతతోని వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇందులోని. నేనైతే గ్లాసున్నర రవ్వ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను. తీసుకున్న రవ్వకైతే 3 గ్లాసులు వాటర్ అయితే పోసానండి. వీటిని అయితే చక్కగా మరగనివ్వాలి. ఆ నీళ్ళు మరిగేలోపు దీంట్లోకి అయితే బెల్లం పంచదార అయితే వేస్తున్నానండి. ఈ రెండు ఇలా చేసుకుంటే ఈ హల్వా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఒక పావు కేజీ సగం అయితే పంచదార తీసుకున్నాను, ఒక పావు కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం తీసుకున్న బెల్లం పంచదార కూడా ఇందులో వేసేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇందులోనే యాలక్కాయల పొడి కూడా వేసుకుంటున్నాను అండి. ఈ హల్వా కలర్ఫుల్గా కనిపించడానికి ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి. ఎల్లో కలర్ అన్నమాట ఇది. మనం వేసుకున్న బెల్లం పంచదార అయితే కరిగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ అయితే ఇందులో వేసుకుందాం. రవ్వ అయితే వేసేసాను కదండి. దాన్ని అయితే దగ్గరికి రానివ్వాలన్నమాట. పదే 10 నిమిషాల్లో చాలా సింపుల్గా చేసుకునే హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇవాళ ఈ హల్వా ఎందుకు చేశానంటే ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కదండి. మా అమ్మాయి అయితే పాస్ అయింది. మా అమ్మాయికి అయితే స్వీట్ తినిపిద్దని చెప్పి ఈ స్వీట్ అయితే చేశాను అనమాట. ఇప్పుడైతే దీన్ని ప్లేటింగ్ అయితే చేసుకొని చూపిస్తాను. వేయించుకున్న జీడిపప్పు కూడా కొద్దిగా అయితే ఇందులో వేసుకుందాం. ప్లేటింగ్ అయితే ఇలా చేసుకున్నానండి. ఎంతో సింపుల్గా చేసుకునే హల్వా అయితే రెడీ అయిపోయింది పక్కా కొలతలతోని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కదండి ఎంత స్మూత్గా ఉందో. సూపర్గా ఉంది. వీలైతే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.